ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ గురించి అంటే ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి? సెక్షన్ ఏ, ఇటు వచ్చేసి సెక్షన్ బి. అంటే సెక్షన్ ఏని సెక్షన్ బిని ఏంటంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లో మాట్లాడు. ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో ఫస్ట్ వన్ వచ్చేసి బెంగాల్ గెజిట్, సంవాద కౌముది, కృష్ణ పత్రిక, కుడి అరసు. మరి సెక్షన్ బిలో ఆప్షన్ ఏ కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ బి జేమ్స్ అగస్టన్ హిక్కీ, ఆప్షన్ సి ఈవి రామస్వామి నాయర్, ఆప్షన్ డి రాజా రామ్మోహన్ రాయ్. మరి ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడిగాడు. ఇక్కడ బెంగాల్ గెజిట్ అనే న్యూస్ పేపర్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే జేమ్స్ అగస్టన్ హిక్కీ, ఆప్షన్ బి. సెకండ్ వన్ ఏంటంటే సంవాద కౌముది. మరి సంవాద కౌముది అనే న్యూస్ పేపర్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ డి. కృష్ణ పత్రిక, ఈ కృష్ణ పత్రిక అనే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే కొండా వెంకటప్పయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య. దేశభక్త అనేది అతని యొక్క టైటిల్. కుడి అరసు, మరి ఈ యొక్క కుడి అరసు అనే ఒక న్యూస్ పేపర్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే ఈ యొక్క ఈవి రామస్వామి నాయర్, ఆప్షన్ సి అంటే బిడిఏసి. ఓకేనా? ఈ యొక్క ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్. మరి వీటి గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అదనపు సమాచారాన్ని మనం ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఇక్కడ బెంగాల్ గెజిట్ యొక్క అంటే బెంగాల్ గెజిట్ యొక్క మ్యాగజైన్ లేదా న్యూస్ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బెంగాల్ గెజిట్ అనే న్యూస్ పేపర్ ని ఈ యొక్క జేమ్స్ అగస్టన్ హిక్కీ అనేవాడు 1780 సంవత్సరంలో 1780 ఇయర్లో స్థాపించడం అనేది జరిగింది. మరి ఇండియాలోని ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ గా అంటే భారతదేశంలోని ఫస్ట్ ఆంగ్ల పత్రికగా దేని చెప్తారు సార్ అంటే ఈ యొక్క బెంగాల్ గెజిట్ అనే న్యూస్ పేపర్ ని చెప్పడం జరిగింది. ఈ బెంగాల్ గెజిట్ అనే న్యూస్ పేపర్ ని ఈ యొక్క జేమ్స్ అగస్టన్ హిక్కీ అనేవాడు 1780 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సంవాద కౌముది. మరి సంవాద కౌముది అనే న్యూస్ పేపరు రాజా రామ్మోహన్ రాయ్ గారిది. మరి సంవాద కౌముది అనే న్యూస్ పేపర్ ని ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి 1821లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. 1821లో స్థాపించడం అనేది జరిగింది. మరి ఇండియాలోని ఒక ఇండియన్ చేత అంటే భారతదేశంలో ఒక భారతీయుడి చేత ఎస్టాబ్లిష్ చేయబడిన మొట్టమొదటి న్యూస్ పేపర్ కింద దేన్ని కన్సిడర్ చేస్తారు సార్ అంటే ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఈ యొక్క సంవాద కౌముది అనే న్యూస్ పేపర్ ని మనకి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే కొన్ని బుక్స్ లో ఏం రాశారంటే సంవాద కౌముది న్యూస్ పేపర్ అనే దాన్ని 1819 అని రాశారు. మేజర్ గా మనకి ఏంటంటే మెనీ ఆఫ్ బుక్స్ లో 1821 ఉంది కాబట్టి మనం 1821 ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కృష్ణ పత్రిక గురించి మాట్లాడదాం. మరి ఈ యొక్క కృష్ణ పత్రిక అనే దాన్ని ఈ యొక్క కొండా వెంకటప్పయ్య అనే వ్యక్తి 1902లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1902వ సంవత్సరంలో ఈ యొక్క కృష్ణ పత్రిక అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ లో స్థాపించబడిన ఫస్ట్ న్యూస్ పేపర్ గా మొట్టమొదటి న్యూస్ పేపర్ గా ఈ యొక్క కృష్ణ పత్రిక అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ఎడిటర్ గా ఎవరు పనిచేశారంటే మట్నూరి కృష్ణారావు. నెక్స్ట్ వన్ వచ్చేసి కుడి అరసు. మరి ఈ యొక్క కుడి అరసు అనే న్యూస్ పేపర్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈవి రామస్వామి నాయర్, పెరియార్ అంటారు కదా, ఆ పెరియార్ అనే వ్యక్తి ఈ యొక్క కుడి అరసు అనే న్యూస్ పేపర్ ని స్థాపన చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క పెరియార్ అనే వ్యక్తి ఈ యొక్క కుడి అరసు అనే న్యూస్ పేపర్ ని 1925లో ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా ఈ యొక్క కుడి అరసు అనే న్యూస్ పేపర్ ని స్థాపించడం అనేది జరిగింది. ఇవే కాకుండా మన ఇండియాలో ఇంకా చాలా వరకు ఏంటంటే ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ పాయింట్ లో మాట్లాడాలంటే ఇండియాలోనే అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన న్యూస్ పేపర్ కింద బెంగాల్ గెజిట్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ బెంగాల్ గెజిట్ అనే న్యూస్ పేపర్ ని 1780 ఇయర్లో ఈ యొక్క జేమ్స్ అగస్టన్ హిక్కీ అనేవాడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి సంవాద కౌముది. ఈ సంవాద కౌముది అనే న్యూస్ పేపర్ ని రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి ఈ యొక్క 1821లోని ప్రారంభించడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో ఒక భారతీయుడి చేత, ఇండియాలో ఒక ఇండియన్ చేత
ఎస్టాబ్లిష్ చేయబడిన జనరల్ కింద ఈ యొక్క సంవాద కౌముదిని చెప్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కృష్ణ పత్రిక. ఈ కృష్ణ పత్రిక అనే దాన్ని 1902లో కొండా వెంకటప్పయ్య అనే వ్యక్తి అనేవాడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ న్యూస్ పేపర్ కింద ఈ యొక్క కృష్ణ పత్రిక అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కుడి అరసు. ఈ కుడి అరసు అనే న్యూస్ పేపర్ ని రాజా రామ్మోహన్ రాయ్ ఈ కుడి అరసు అనే న్యూస్ పేపర్ ని ఈవి రామస్వామి నాయకులు అనేవాడు ఈ యొక్క 1925లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.